గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గల వారమైతిమా మీ నిమిత్తమే. భక్తుడైనటువంటి పౌలు దేవుని సేవను ఎంతో ఆసక్తితో చేస్తూ ఉంటే కొందరు దృష్టికి ఆయన వెర్రివారిలా కనబడ్డాడట. అగ్రిప్పరాజు, ఫెలిక్స్, ఫేస్తు వీళ్ళందరూ పౌలు గారిని అధిక జ్ఞానము చేత, అధిక విద్యాభ్యాసం చేత నీకు పిచ్చి పట్టుకుందన్నారు. ఈయన వాక్యాలు వింటున్న వారు ఈయనలో ఉన్న ఆసక్తిని చూచి, ఈయనలో ఉన్న గొప్పతనాలు అన్నీ తెలుసు వాళ్ళకి. ఎంత విద్యావంతుడు, రోమా పౌరుషత్వం కలిగిన వాడు, తార్సు పట్టణానికి చెందినవాడు, ధర్మశాస్త్ర పండితుడు, ఇవన్నిటినీ ప్రక్కన పెట్టి పారవేసి యేసుక్రీస్తుని పట్టుకుని ఎంతగా ఆసక్తిగా వెంబడిస్తున్నాడేంటి, ఇతనికైనా పిచ్చి పట్టుకుందా, వెర్రివాడైపోయాడని అనుకున్నారట. పౌలు భక్తుడు అంటున్నారు, మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే. ప్రియులారా, మనము కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న విధానం చూసినప్పుడు కొంతమంది ప్రజలకు మనం వెర్రివారిలా కనబడవచ్చు. వారు మనలను చాలా ఆడ్ మ్యాన్ అవుట్గా మనలను ఐసోలేట్ చేసి, మనను ప్రక్కన పెట్టి మనల్ని కించపరిచే విధంగా మాట్లాడవచ్చు. అరే, నువ్వు ఈ కాలానికి సంబంధించిన వాడు కావురా, ఇది కూడా లేదా నీకు, ఈ ఎంజాయ్మెంట్ లేదా, ఏమ్మా నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, అరే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా అని రకరకాలుగా మనల్ని కొంతమంది మన యొక్క కాలేజీలో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, లేక ఎక్కడైనా సరే కొంచెం తక్కువ చేసి మనలను అందరిలో వేరు చేసినప్పుడు మన హృదయంలో ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, నీ సేవకులుగా పౌలు గారు వలె, లేక నిన్ను, లేక బాప్తిసమిచ్చు యోహాన్ని, వీళ్ళందరినీ కూడా వారు పిచ్చివారు, వెర్రివారు అన్నారు. ఆ యొక్క లిస్టులో నేను చేర్చబడ్డాను, నీకు వందనాలు ప్రభువా అని మన హృదయంలో ఆనందించాలి తప్ప వాళ్ళు ఇలా ఏడిపిస్తున్నారు, వీరు ఇలా నవ్వుతున్నారు మనం కృంగిపోవాల్సిన పని లేదు. నెవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ లుకింగ్ ఆడ్. ప్రజల దృష్టికి మనం ఆడ్గా కనబడుతున్నప్పుడు భయపడద్దు. అయ్యో, వారు నన్ను చూసి నవ్వుతున్నారు కనుక నేను వారిలో కలిసిపోదామా అని ఎప్పుడు అనుకోవద్దు. భక్తుడైనటువంటి దావీదట దేవుని మందసాన్ని తన బెత్లెహేం, తన పురానికి తీసుకొస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా తీసుకొస్తున్నాడు. అయితే మీకాలు రాకుమార్తె, సౌలు గారి కుమార్తె చూస్తుంది, పైనుండి కిటికీలను చూస్తుంది. భక్తుడైనటువంటి దావీదు తాను రాజుననే సంగతే మర్చిపోయాడు. ఎప్పుడన్నా దేవుని ఆరాధించినప్పుడు కానీ, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కానీ మన కిరీటాలు ప్రక్కన పారేయాల. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్వా, మిలీనియర్వా, కోటేశ్వరుడువా, లేకపోతే ఇంకా ఏదన్నా నీకు బాగా చదువుకుని ఒక 6 డిగ్రీలు ఉన్నాయా, అవన్నిటిని ప్రక్కన పారేసి నీ దీనదాసుడనయ్యా, నీ దీనదాసురాలనయ్యా అని ప్రభుని ఆరాధించాలి. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఆరాధించుటలో తన రాజవస్త్రాలు తన పైనుంచి కింద పడిపోతున్నాయా ఏమీ పట్టించుకోకుండా ఆనందిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ యొక్క మీకాలు దావీదుని తన హృదయంలో దూషించుకుంది. మీకాల్ని దీవించడానికి, తన భార్యను దీవించడానికి ఇంటికి వచ్చాడు దావీదు. వచ్చిన వెంటనే మీకాలు మౌనంగా ఉన్నా బాగుండేది. తన నోరు తెరిచి దావీదుని ఏమన్నదంటే, వ్యర్థుడొకడు, ఒక వ్యర్థుడు వలె ప్రవర్తించేవని చెప్పి దావీదుని అపహాసించినట్టుగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. తన భర్తను అపహాసించింది, వ్యర్థుడని పిలిచింది, చాలా నీచపరిచింది. కారణం ఏంటట? డీసెంట్గా లేనందుకు. దావీదు ఎంత మంచి మాట అంటాడంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో నేను ఎంతకంటే ఎక్కువగా నేను తృణీకరించుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు చూసావా, నీ పనికెత్తలు ఎదురకుండా నేను చాలా తక్కువైపోతున్నానని. నేను ఎంత తగ్గించుకుంటే నేను అంత గనుడని అవుతాను. నేను ఇలా తగ్గించుకుని నా ప్రభువుని ఆరాధించాను కనుకనే నీ తండ్రి ఇంట్లోనూ నా రాజ్యరకాన్ని నా చేతికి దేవుడు అప్పగించాడని ఏ మాత్రము కూడా మీకాలు మాటలు కేర్ చేయకుండా దేవుని మహింపరిచాడు. పౌలు గారిని
వ్యర్థుడు లేక పిచ్చోడంటే పౌలు గారు అతిశయించాడు. ఇక్కడ దావీదుని నువ్వు వ్యర్థుడు అంటే దావీదు అన్నాడు, ఇంతకంటే వ్యర్థుడుగా నేను ఉండడానికి నేను సిద్ధమే, నా ప్రభువుని ఆరాధించట్లు అన్నాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరుడా, నీ ఆఫీస్లో నీ ఫ్రెండ్ సర్కిల్ మధ్య సరదాగా వారు నిన్ను ఏడిపించడానికి నీ ఫేత్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి ఏడిపించినప్పుడు ఏమి కంగారు పడద్దు, అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. పేతురు భక్తుడు అంటారు కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఆ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి ప్రియులారా, దేవుని సాక్షులుగా నిలబడదాం. ప్రజలందరూ మనం తృణీకరించిన ఏమాత్రం కృంగిపోవద్దు, వెనుదిరగొద్దు. దేవుని కొరకు అందరిలో వింతగా కనబడదామా, హ్యాపీగా కనబడదాం, వెర్రివారిగా ముద్రింపబడదామా, సంతోషంగా అంగీకరిద్దాం. ప్రభువు ఆయన అపోస్తుల వలె ఆ యొక్క గొప్ప మార్గములో మనం నడుస్తున్నామని అతిశయిద్దాం. యేసయ్యకి మహిమార్థంగా జీవిద్దాం. అలాగని వారు మనల్ని తృణీకరించారని మనం తృణీకరించకుండా సాధ్యమైనంత వరకు వారిని ప్రేమతోనే క్రీస్తు కొరకు చేద్దాం. దేవుడు అట్టి కృపట్టి అభిషేకం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నిన్ను వెంబడిస్తున్న మేము రహస్యంగా వెంబడించకుండా రహస్య జీవితంలోనూ బాహ్యంగానూ కూడా ధైర్యంగా నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి. ప్రజలు మమ్మల్ని తృణీకరించి తక్కువ చేసి మాట్లాడినా దాన్ని మహానందముగా ఎంచుకొని ఇంకా సంతోషంగా ముందుకు సాగే విశ్వాస పరిశుద్ధ నాయన ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ మాకు దయచేయండి. మా జీవితం ద్వారా నీకు మహిమ, కొందరికైన రక్షణ, మాకు శాశ్వతమైన నీ నిత్య జీవం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని కృపగల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనం రక్షించి అభిషేకించి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.